ఓం నమఃశివాయ. నా అంటూ ఎవరూ లేని అనాథులను ఆదుకునేందుకు హైదరాబాద్ కూకట్పల్లి నుండి విచ్చేసిన రాధాకృష్ణ, రామకృష్ణ శర్మ, శ్రీనివాసరావు అనే మానవతామూర్తులు అభాగ్యులను ఆదుకొని సేవాభావానికి అర్థం చెప్పారు. ముందుగా ఈ శివ బంధువులందరూ ఆలయానికి చేరుకోగా అర్చక స్వామి భక్తుల నుదిటిపై గంధాన్ని పూసి కుంకుమను బొట్టుగా పెట్టారు. శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకొని స్వామి చెంత వారి పేర్లపై వారి గోత్రనామాలైన కౌండిన్య గోత్రం, హరితస గోత్రం, గౌతమస గోత్రం, శాండిల్యస గోత్రంపై పూజలు నిర్వహించుకున్నారు. కౌండిన్య సగోత్రోద్భవస్యాం రాధాకృష్ణ నామదేశ్యాం ఇందిరా నామ్నీం నవీన్ నామదేశ్యాం ప్రియాంకా నామ్నీం సహ కుటుంబానాం తథా హరితస గోత్రోద్భవస్యాం శివచంద్ర నామదేశ్యాం అనుపమా నామ్నీం సహ కుటుంబానాం తథా గౌతమస గోత్రోద్భవస్యాం శ్రీనివాసరావు నామదేశ్యాం సుగుణా నామ్నీం విద్యార్థి నామదేశ్యాం ప్రసన్నా నామ్నీం విభవా నామ్నీం శాండిల్యస గోత్రోద్భవస్యాం రామకృష్ణ శర్మ నామదేశ్యాం పద్మాదేవి నామ్నీం రజనీకాంత్ నామదేశ్యాం శ్రావణీ నామ్నీం ప్రణవ్ సాయి నామదేశ్యాం సాయి కుమార నామదేశ్యాం స్వాతి నామ్నీం విశ్వనాథ్ నామదేశ్యాం సీతారాం నామదేశ్యా సహ కుటుంబానాం తథా. భక్తులంతా అర్ధనారీశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి శంకరుని కృపకు పాత్రులయ్యారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర అనాథనాదులకు రక్షణ నీవే హర హర అభాగ్య జీవుల ఆకలి తీర్చే అభయంకరా. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారిని సుందరంగా అలంకరించి కర్పూర హారతిని సమర్పించారు. పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్య నమో నమః. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. ఆ దివ్య హారతిని భక్తులకు ఇచ్చి ఆశీర్వచనాలు అందజేశారు. అర్చకులు మంత్రాలు పఠిస్తుండగా సేవామూర్తులు యాగంలో నెయ్యి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శివాలయ నిర్మాణ పనుల్లో భాగమవడం అదృష్టంగా భావించి ఉత్సాహంగా ఇటుకలను అందించి శివానుగ్రహాన్ని పొందారు. సేవా మార్గంలో భాగంగా కీర్తిశేషులు వెంకటేశ్వరులు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు అయిన ఆర్ కిరీటి జ్యోతిగార్ల తరపున అభాగ్యుల జీవనాధారం నిమిత్తం నిత్యావసర సరుకులను అందించి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. అదేవిధంగా సేవామూర్తి పి బాలాగారి తరపున నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి సేవాభావాన్ని చాటారు. మతిస్థిమితం కోల్పోయిన అభాగ్యులకు నిస్వార్థంగా సాయమందించిన ఈ పుణ్యమూర్తుల కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ కంబంపాటి. నేను హైదరాబాద్ వాస్తవండి. రాధాకృష్ణ అనే మా తోడల్లుడు ఇక్కడికి రెగ్యులర్ వస్తారు. వారి ద్వారా తెలిసింది. ఇవాళ వచ్చే భాగ్యం కలిగింది. 3 ఫ్లోర్ తిరిగాము. ఈవెన్ హాస్పిటల్ కూడా చూసినాము, క్లినిక్ కూడా చూసినాము. రిసెప్షనిస్ట్ ఆమెతో కూడా మాట్లాడినాము. చాలా బాగా అనిపించిందండి. యు ఆర్ డూయింగ్ ఏ గుడ్ సర్వీస్ టు ది కమ్యూనిటీ. చాలా సంతోషం అండి. రోజుకు 600 మందికి అన్నదానం చేయడం అంటే ఎంత కష్టమో మీరే ఆలోచించండి. మానవదేవుళ్లైన మీరంతా తలో చేయి వేయబట్టే
ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న అభాగ్యులను కూడా మీ బిడ్డలే అనుకొని వారి ఆకలి తీర్చడంలో భాగంగా విరాళాల రూపంలో గాని లేదా బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు వంటి నిత్యావసరాలను అందజేసి పుణ్యం కట్టుకుని శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో వర్ధిల్లండి.